రేవంత్ రెడ్డి మా తెలంగాణ విద్యార్థులకు అందరికీ ఖచ్చితంగా స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నా 8,150 కోట్ల నిధులు ఉన్నాయి. మరి మా సిద్దిపేటలో మా ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి నువ్వు మా స్టూడెంట్స్ గోల్డ్ విన్ అందరికీ స్కాలర్షిప్ ఇయ్యి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదపక్షం వద్ద ఫీజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. గతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి పెండింగ్లో ఉంచి ఎప్పుడైతే 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఉందో అది అతనే వారసత్వంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రిమెంట్ బకాయిలను విడుదల చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యార్థులకు దోపిడీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా పేద కాలేజీలు కూడా ఉన్నాయి. అది విద్యార్థులని బడిగిన వర్గాల్లో ఉన్నటువంటి విద్యార్థులను చూసి సర్టిఫికెట్లు ఇస్తే వాళ్ళ స్కాలర్షిప్ ఇస్తలేరు, వాళ్ళు అప్పుల పాడవుతున్నారు. భార్యలో ఉన్నటువంటి పుస్తకాలను తాకడి పెట్టి కాలేజీలు నడుపుతా ఉంటే ఈ రోజుకు ప్రభుత్వానికి నిమ్మకు నీరెక్కినట్టుగా వివరిస్తా ఉంది. అందుకే మేము భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులుగా తెలంగాణ లోక విద్యార్థులుగా మేము చెప్తా ఉన్నాము. తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలి, ఫీజు రిమెంట్ బకాయిలు విడుదల చేయాలి. లేని పొత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాము. నీ ముట్టడిస్తాము, నీ మంత్రివర్గాన్ని, నీ ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా స్వేచ్ఛగా తిరగనీయం కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.